జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన కేంద్ర ఏజెన్సీలు పాకిస్తాన్కు సంబంధించినటువంటి గూఢాచారులు వచ్చేటటువంటి రాజమార్గాన్ని కనిపెట్టినారు. న్యూస్ మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది. ఏ మాత్రం కూడా ఎక్కడ స్కిప్పులు కొట్టకుండా వీడియో అంతా జాగ్రత్తగా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నా. సరే, నేపాల్ మరియు భారత సరిహద్దుల పొడవు దాదాపు 1750 కిలోమీటర్లుగా ఉండాలి. ఈ సరిహద్దుల పొడవున నేపాల్ మరియు భారతదేశాల మధ్య వ్యాపార వాణిజ్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా వ్యాపార వాణిజ్యాలు జరిగే నేపాల్ మరియు భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో బహ్రైచ్ పట్టణం అనేది ఒకటి ఉన్నది. ఈ బహ్రైచ్ పట్టణము బహ్రైచ్ జిల్లాలో గగారా నది అంటారనమాట. ఈ గగారా నదికి ఉపనది అయినటువంటి ఈ సరియు నది ఒడ్డున ఈ పట్టణం అయితే ఉండాలి. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి లక్నోకు ఈశాన్యంగా ఒక 125 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. ఇప్పుడు పూర్తిగా ప్రతి విషయం కూడా మీకు అర్థం కావాలని ఇదంతా కూడా పోసుకొచ్చినట్టు చెప్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తూ ఉంటుంది. ఇకపోతే ఈ బహ్రైచ్ పట్టణానికి నేపాల్కు మధ్యన ఉన్నటువంటి సరిహద్దుల దగ్గర రుపైదిహా అనే వాణిజ్య మార్గం ఒకటి ఉంటుంది అనమాట. ఈ రుపైదిహా వాణిజ్య మార్గం ద్వారానే ఎక్కువగా ఈ నేపాల్ మరియు భారతదేశాల మధ్య వాణిజ్యం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ జరిగే వాణిజ్యం సంవత్సరానికి దాదాపు 10,000 కోట్లుగా ఉంటుంది. చూడండి, అది అఫీషియల్ లెక్కల ప్రకారం మాత్రమే. ఇక అన్అఫీషియల్ లెక్కల ప్రకారము ఈ రూపైదిహా వాణిజ్య మార్గంలో ప్రతి సంవత్సరం కూడా దాదాపు 50,000 కోట్ల వాణిజ్య వ్యాపారాలు అయితే జరుగుతాయంట. చూడండి ఎంత గొప్ప విషయమో. ముఖ్యంగా పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISI ఏజెంట్లు, తీవ్రవాద నాయకులు, ఈ జాంబీగాళ్ళు భారత్లోకి ప్రవేశించేది కూడా ఈ మార్గం ద్వారానే. ఇక్కడ అంటే ఈ బహ్రైచ్ జిల్లాకు నేపాల్కు మధ్యన విశాలమైన సరిహద్దులు ఉండడంతో ఈ పాకిస్తాన్ ISI ఏజెంట్లు, తీవ్రవాద నాయకులు, ఈ జాంబీగాళ్ళందరూ కూడా చాలా ఈజీగా మన భారతదేశంలోకి అయితే వస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. అది గుర్తించినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడ ఎంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ ఈ పాకిస్తానీ గూఢాచారులు, అదేవిధంగా ఈ జాంబీగాళ్ళు ఏదో ఒక విధంగా ఈ బహ్రైచ్ పట్టణంలోకి ప్రవేశించి ఆ తరువాత ఇతర ప్రాంతాలకైతే పోతున్నారు. ఇక ఈ విషయం పైన ఆరాధించినటువంటి మన కేంద్ర ఏజెన్సీలకు కొన్ని షాకింగ్కు గురి చేసే విషయాలు తెలిసినాయి. ఏంటి అంటే ఈ సరిహద్దు ప్రాంతమైన బహ్రైచ్లో ఒక్కసారిగా జనాభా విపరీతంగా పెరిగిపోతుందంట. కేవలం గత 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ జనాభా 3 రెట్లు పెరిగిపోయిందంట. చూడండి, ఒకసారి ఆలోచించండి. అది కూడా కేవలం ఒక వర్గం జనాభానే కావడం ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సిన విషయం. ఎవరిది? ఒక వర్గం వాళ్ళది. ఇక ఇక్కడ మదర్సాలు కూడా పుట్టగొడుగుల్లా అన్ని పుట్టసాగినాయి. అన్ని కూడా దాదాపుగా ఈ బహ్రైచ్ మరియు నేపాల్ సరిహద్దుల దగ్గర 90 మదర్సాలు పుట్టుకొచ్చాయంట కొత్తగా. ఇక ఈ మదర్సాల్లో పనిచేసే సిబ్బందే ఈ పాకిస్తాన్ గూఢాచారులకు, ఈ జాంబీగాళ్ళకు అందరికి కూడా నేరుగా సాయం చేస్తున్న విషయాన్ని మన కేంద్ర ఏజెన్సీలు అయితే పసిగట్టినాయి. అంతేకాకుండా ఈ మదర్సాల్లో విద్య నేర్చుకునే నెపంతో పాకిస్తాన్ అనేక మంది జాంబీగాళ్లను ఈ మదర్సాలకు పంపుతా ఉన్నట్టు తెలుస్తుంది. అంతే, ఇక ఈ విషయాన్ని కేంద్ర ఏజెన్సీలు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాయి. ఇక ఇంత తెలిసినా కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఊరుకుంటారా? ఒకసారి ఆలోచించండి, అసలు ఏ మాత్రం కూడా ఊరుకోడు. అందుకే రాత్రికి రాత్రే ఈ 90 మదర్సాల లైసెన్సులను క్యాన్సిల్ చేసి పారేస్తా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకునేది. నిన్న రాత్రికి రాత్రి ఈ 90 మదర్సాల లైసెన్సులను రద్దు చేసి పారేసినారు. ఈ న్యూస్ మీకు తెలిసే సమయానికి బహుశా ఈ మదర్సాలకు తాళాలు కూడా పడిపోయి ఉంటాయి. ఆ విధంగా కేంద్ర ఏజెన్సీలు, యోగి ప్రభుత్వం కలిసి పాకిస్తాన్ గూఢాచారులకు చెందినటువంటి ఈ రాజమార్గాన్ని కనుగొని దాన్ని అయితే మూసేశారు. ఏదా రాజమార్గమా? అర్థమైంది కదా మీకు. ఇక ఇక్కడి భూములు మొత్తాన్ని కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి. దెబ్బతో పేడ విరగడైపోయింది. నాయన, మనకు తెలుసో తెలియకో ఇట్లాంటివన్నీ చాలానే ఉంటాయి. మోడీ ప్రభుత్వం ఎంతో చొరవ తీసుకుని ఎక్కడికెక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు అన్నింటినీ కూడా అలర్ట్ చేసి ఒక్కొక్క దారిని అంతా కూడా క్లోజ్ చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కనుక మన భారతదేశాన్ని ఇప్పటికీ కనుక పరిపాలిస్తానంటే ఇంకంతే మన సంగతులు. ఈ పాటికి ఎప్పుడూ అయిపోయిండు. అవునా కదా? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే మన భారత ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రతి ఒక్కరికి తెలియాలా. ఎంతసేపటికి వీళ్ళ పాటికి వీళ్ళ స్వార్థంలో డబ్బు అని చెప్పి ఈ డబ్బు వెనకాల పరిగెత్తా ఉంటారు వీళ్ళు. కానీ
ఈ మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, వాళ్ళు మన కంటికి రెప్పలా వాళ్ళు మనల్ని ఎట్లా కాపాడుతున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఇటువంటి న్యూస్ ప్రతి ఒక్కరికి షేర్ అవ్వాలి, అవునా కదా? అలాగే ఈ న్యూస్ సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి వీడియోలో నేను సిగ్గు లేకుండా అడుగుతానే ఉండా, చేతులు జోడించి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం సబ్స్క్రైబ్ చేసుకునేదానికి కాదియా? దేనికోసం? ఇటువంటి దేశానికి సంబంధించినవి కావచ్చు, లేకపోతే మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఎటువంటి విలువైన వార్త వచ్చినా కూడా ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. దానివల్ల మనకు మన భవిష్యత్తుకే కదా మంచిది. ఒకసారి అర్థం చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. జై శ్రీరామ్, జై హింద్.